మన మార్కెట్లోకి కొత్త బత్తాయి ఒకటి వచ్చింది ఈరోజు. వచ్చి వ్యవసాయం చేసుకుంటా అని వెళ్ళిపోయిన బత్తాయి ఇది. నాకు పడట్లేదు ఇక్కడ, సరిపడట్లేదు. సో నేను ఇక్కడ విసిగిపోయాను అని చెప్పి ఒక సాకు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి? ఎవడో ఒకటి మీద బండేసి వెళ్ళాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తేనేమో అది నమ్మరు. కాబట్టి ఎవరయ్యా ఇంకా ఉందంటే ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మీద ఆ బండేసి మెల్లిగా జరుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు ఫ్రెష్గా వచ్చి ఈ ఫ్రెష్ బత్తాయి ఏమంటాడంటే, ఈ లవ్ జిహాదీలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే ఆ టైంలోనే చేయటం జరిగింది, ప్రోత్సహించారు అంటాడు. ఇది బత్తాయి, ఈ తెల్ల బత్తాయి, ఇది ఆరెంజ్ బత్తాయి కాదు, తెల్ల బత్తాయి. ఇది ఒక రకమైన బ్రీడ్, ఇది ఒక కొత్త రకమైన బ్రీడ్. సో ఏమంటాడంటే మత మార్పుళ్ళు జరిగినాయి, ప్లస్ ఇవన్నీ ప్రోత్సాహాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ మత మార్పుళ్ళు, ఈ లవ్ జిహాదీలు, నువ్వు చెప్పే ఈ సోదైతే ఏదైతే ఉందో, ఓకే, అది అనుకుందాం, కాసేపు నిజమే అనుకుందాం. నువ్వు ఆయనతో ఎన్నాళ్ళకు ఉన్నావు? నువ్వు అకౌంటెంట్, లెక్కల బొక్కలు చూసే ఒక మనిషివి. ఆ కుటుంబానికి లెక్కలు చూసే ఒక మనిషివి. వద్దులు చూస్తూ ఉంటారు, చూసావా ఎంత పోయింది, ఎంత వచ్చింది, గవర్నమెంట్కి ఏం అప్లై చేయాలి, ఏం అప్లై చేయకూడదు, ట్యాక్స్ ఎంత కట్టాలి, ఈ లెక్క అంతా చూసే ఒక అకౌంటెంట్ నువ్వు. బేసిక్గా అది నీ వృత్తి. సరే, ఏదో నమ్మకంగా పడి ఉన్నావు కదా చానాళ్ళ నుంచి అని చెప్పి తీసుకున్నారు పార్టీలోకి. అది కూడా పెద్ద ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ లేవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మళ్ళీ నువ్వు కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. సరే, ఆయన మరి నీలో ఏం చూశాడో ఆ టైంలో పెట్టుకున్నాడు పక్కన, మంచి స్థానమే ఇచ్చాడు. ట్రబుల్ షూటరు, ఆటగాడు, పోటుగాడు, వేటగాడు, బొచ్చుగాడు, బొషాణంగాడు, గోడెమ్మ బొచ్చు అని చెప్పి లేపారు. అంతా బానే ఉంది. సరే, మిగతా వాళ్ళు ఆ కోటరీ దెబ్బకి నేను తట్టుకోలేను అన్నాడు. మరి నువ్వు ఉన్నప్పుడు నువ్వు నడిపింది ఏంది? కోటరీ కదా అది? ఏమన్నా నువ్వు పాల ఫ్యాక్టరీ ఏమన్నా నడిపావు ఆ టైంలో? నేను వచ్చా 2-3 సార్లు అక్కడికి. నువ్వు నడిపింది ఏంది? కోటరీ కదా. నువ్వన్నా పాల ఫ్యాక్టరీ, వెన్న తీసి నెయ్యి కాసే ఫ్యాక్టరీ ఏమన్నా పెట్టావు అక్కడ? నీ దగ్గర ఉన్న బ్యాచ్ అంతా కదా ఇప్పుడు ఇటుపక్క వచ్చింది. మళ్ళీ ఆశ్చర్యం ఏంటంటే దాంట్లో కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సరే, పార్టీ పని అంతే. పార్టీ పని కాబట్టి కొంతమంది ఉన్నారు అక్కడ అదే నీ దగ్గర ఉన్న మనుషులు, నువ్వు ఎవరి మీద అయితే నెపం వేసి వెళ్ళావో ఈరోజు ఆయన దగ్గరే పనిచేస్తున్నారు ఈరోజు. తెలుసా నీకు? సరే, నేను ఇక్కడ ఒకటి క్లియర్ చేయదలుచుకున్నాను మీకు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే, నేను సజ్జల కోటరీ కాదు, లేకపోతే ఇంతకు ముందున్న ఈ సాయిరెడ్డి కోటరీ అంతకన్నా కాదు. నేను ఎవడ కోటరీ కాదు. నేను ఎవడన్నా పక్షం అయితే ఏదన్నా ఉంది పార్టీలో అంటే నేను ఒకటి పక్షం. నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షం నాది. ఒక కార్యకర్తగా, ఒక పార్టీ కార్యకర్తగా నాది జగన్మోహన్ రెడ్డి గారి పక్షం. నేను ఆయన కోటరీ. అర్థమైందా? నేను రెడ్డిని కాదు, నాకెవడో చుట్టం కాదు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవ్వరు లేరు చుట్టాలు నాకు దాంట్లో. సో నాకు ఎవడి మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు. అక్కడ పార్టీలో ఉన్నవాడే నాకు తెలిసినోడు, నాకు నచ్చినోడు, నా మనిషి. పార్టీ అంతే. పార్టీ జగనన్న ఇదిగో వీడు మనోడు ఈ రోజు నుంచి అంతే, మనోడు అంతే. అటు కులం ఏంటి, మతం ఏంటి, ఆడ మగ రెండు కాదా, ఇవన్నీ అనవసరం నాకు. జగనన్న ఆమోదించి పార్టీలో పెట్టుకున్నాడంటే ఆడు మనిషి, నా మనిషి అంతే. జగనన్న ఆమోదం తెలిపాడంటే అది
ఇది మాత్రం క్లియర్ చేయదలుచుకున్నాం అందరికి. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకటేదన్నా సజ్జల గురించి పెడితే వీడు సజ్జలకు భజన చేస్తున్నాడు. సజ్జలు నాకు చుట్టమేం కాదయ్యా, ఎవరికి అందరికీ చెబుతున్నా. ఎప్పుడన్నా వెళ్తే ఆయన పార్టీ ఆఫీసులో ఉంటే కలుస్తాను మర్యాదపూర్వకంగా, ఎవరినైనా కలుస్తాను నేను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని నేను రిసీవ్ చేసుకునేవాడిని. మేయర్లని, నాకు తెలియని వాళ్ళని ఫోన్లు చేసి చెప్పారు, అన్నా పలానా ఆయన వస్తున్నారు, పలానా నాయకుడు ఈయన, ఎమ్మెల్యే స్థాయి కాకపోయినా మా ఊర్లో నాయకుడు, మంచి నాయకుడు ఇలా వస్తున్నాడు, మీకేమన్నా కుదురుదా? తప్పకుండా బ్రదర్, పార్టీ అంటే నేను ముందుంటాను. ఇల్లు రిసీవ్ చేసుకున్న రోజులు ఉన్నాయి చాలా మందిని. అది నా నిబద్ధత పార్టీకి.